మందికి బదులుగా 1000 మందో 2-3 వేల మంది ఉన్నారు మేడం. నన్ను పూర్తిగా మాట్లాడండి మేడం. 2-3 వేల మంది ఉన్నారంటే వాళ్ళకి అంతమందికి ప్రొటెక్షన్ ఇవ్వడానికి మాకు ఇంకా హ్యాపీగా ఉంటుంది. పోండమ్మా అంటే ఒక్కరుండదే ఇంకా రెడీ కాలేదు సార్. ఎవరో డబ్బులు ఇస్తున్నారు. దాన్ని మేము పెద్దగా నేరంగా భావించట్లా. వారికి ఏదో రూపాయలు ఉంది, మీకు ఒక పైసను 10 పైసలు ఇస్తున్నారు, అది మంచిదే. మేము దాన్ని ఏదో పెద్ద అన్యాయం చేస్తున్నారని కాదు. మీరు పేదలు ఒకవేళ ఇస్తే తీసుకోండి, నష్టం లేదు. వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ రోజు లోపల మానవతా దృక్పథంతో సాటి మనిషిగా మన ప్రయత్నం మనం చేస్తాం. ఖచ్చితంగా ఇవ్వాలంటే అది మన రూల్ కాదు. ఆడేదో 2 రూపాయలు ఆధార్ కార్డు కొట్టే ఇప్పుడు మీ డేటా అంతా తీసుకున్నాము. మీకు ఇంటి స్థలాలు కానీ కిడ్కోలు కానీ ఇంటి స్థలాలు మీకు ఎలిజిబుల్ ఒకళ్ళు ఇస్తేనక హౌసింగ్లో కానీ మీ అర్హత ఉంటే ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తాం. మేము చేయాలమ్మా. మేము చేయగలిగింది ఏంటంటే తర్వాత మీకు అయిన తర్వాత మీరు చెప్పారు ఆల్రెడీ మీకు అర్హతను స్థలాలు ఇల్లు కట్టించే పెండింగ్ కూడా కోర్ట్ బిల్డింగ్ దగ్గర నేను జడ్జి మేడం రమ్మన్నాను. వాళ్ళకి కోర్ట్ నైట్ రిపోర్ట్ ఇవ్వాలి. జడ్జి మేడం రమ్మని ఆమె అపాయింట్మెంట్ ఇచ్చారు. మీ పని కోసం ఎందుకంటే మీ డీ లేడు, మీరు వచ్చి వచ్చి వస్తాను సార్. మీ పని ఇది, మీ ల్యాండ్ మీ పని, మీకోసం అంతా మీరేమో తప్పించుకొని పోతారు. తప్పించుకొని పోవడం కాదు. డీ గారు ఇప్పుడు ఎవరు ఉండాలా? ముందు మీరుండాలా. 4 ఫ్రంట్లో మీరుండాలా. మేము కనుక మీరు సపోర్ట్ చేసేవాళ్ళం. అంత భారం అంతా మన తినేసుకొని మీకు చేస్తే మీరు డీ గారు రారు, మీరేమో మాకు ఈసారి పోతారంటారు. మీరు ఎవరు ఉంటారు మరి? ఉండండి, చెప్పుకోండి అక్కడ, చెప్పుకోండి అక్కడ. అందరికీ నమస్కారం అండి. నా పేరు సాగర్. నిన్నటి దినంన ఒక పెద్ద ఆవిడ వచ్చేసి ఎమ్మెల్యే గారి పైన నా పైన ఆరోపణ చేసినారు. మాది రాయలసీమ మిల్ దగ్గర పొలం ఉందండి. అది మేము చాలా రోజుల నుంచి అక్కడ మా పొలం ముందు ఆర్ఎన్బి ప్లేస్ ఉంది. ఆర్ఎన్బి ప్లేస్లో కొంతమంది ఎంక్రోచ్మెంట్ చేసినారు. ఆ ఎంక్రోచ్మెంట్ ప్లేస్ మేము చాలా రోజుల నుంచి కంప్లైంట్ చేస్తూ ఉన్నాం. మేము 2023 నుంచి కంప్లైంట్ పెడతానే ఉన్నాం కలెక్టర్ గారికి. ఇన్ని కంప్లైంట్స్ చూడండి, ఒకటి కాదు 2 కాదు, చాలా కంప్లైంట్స్ పెట్టినాక వాళ్ళు స్పందించి అక్కడికి ఎప్పుడు వాళ్ళు ప్రొసీజర్ స్టార్ట్ చేసినారు. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మున్సిపాలిటీ వాళ్ళు నోటీసెస్ ఇచ్చినారు. వాళ్ళకి మున్సిపాలిటీ వాళ్ళు అక్కడ ఎంక్రోచ్మెంట్ ఉంది అని చెప్పి నోటీసెస్ ఇచ్చినారు. తర్వాత మళ్ళీ మున్సిపాలిటీ నుంచి మళ్ళీ రెవెన్యూ డిపార్ట్మెంట్కి ట్రాన్స్ఫర్ చేసినారు ఈ ఫైలు. రెవెన్యూ డిపార్ట్మెంట్ సర్వే
చేసి అక్కడ కన్ఫర్మ్ చేసి ఎంక్రోచ్మెంట్ చేసినారు, గవర్నమెంట్ జాగాని ఎంక్రోచ్మెంట్ చేసినారు అని కన్ఫర్మ్ అయినాక మళ్ళీ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు నోటీసెస్ ఇచ్చినారు. అక్కడ ఉండే వాళ్ళు ఆ నోటీసెస్ తీసుకొని ఏం చేసినారు, అది మేము సొంత జాగా గవర్నమెంట్ జాగాలో ఉంటూ మేము సొంత జాగా అని చెప్పి హైకోర్టుకి సంప్రదించినారు. హైకోర్టు ఏం తీర్పు ఇచ్చిందంటే రెవెన్యూ డిపార్ట్మెంట్కి హైకోర్టు వచ్చేసి 4 వారాలు టైం ఇచ్చింది. 4 వారాల్లో వాళ్ళు డాక్యుమెంట్స్ అంతా వెరిఫికేషన్ చేసి ఫర్దర్ లా ప్రకారం ప్రొసీజర్ ప్రకారం పోండి అని చెప్పి ఇచ్చినారు. అదేవిధంగానే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళ ప్రొసీజర్ ప్రకారం చెప్పి తీపిస్తూ ఉన్నారు. నిన్నటి దినంలో ఏం చెప్తున్నారంటే ఆరోపణ వచ్చేసి ఒక మహిళ వచ్చేసి ఒక పెద్ద ఆవిడ ఆరోపణ చేస్తూ ఉంది, నేను ఎమ్మెల్యే గారికి డబ్బులు ఇచ్చి చేయించినాను, అది చేయించినాను. ఎమ్మెల్యే గారికి ఈ విషయంలో సంబంధమే లేదు. ఎమ్మెల్యే గారికి అసలు ఈ విషయంలో కలిసలేదు. ఎంత చేపున్నా ఆఫీస్ చుట్టూ తిరిగి ఆఫీస్ రూల్ ప్రకారమే చేసుకుంటున్నాం, కానీ ఎమ్మెల్యే గారికి ఈ విషయంలో సంబంధం లేదు. నేను ఎవరికి ₹1 లేదు, ఏ అధికారికి కానీ ఏ రాజకీయ నాయకులు కానీ ఏ పార్టీకి కానీ రూపాయి లేదు. ఎవరు ఆ రూల్ ప్రకారమే చేస్తున్నాం. మీకు ఈ సమస్య ఎన్ని సంవత్సరాల నుంచి మీరు పోరాడుతున్నారు? మేము దాదాపు 10 years నుంచి పోరాడుతున్నాం అన్న. వాళ్ళు చెప్తానే ఉన్నాము 10 years నుంచి. వీలు లేదు. మేము పేపర్ ప్రకారం అంటే 2023 నుంచి ఫస్ట్ కలెక్టర్ గారికి మేము రిప్రజెంటేషన్ ఇచ్చినాము. అది కాక CMO ఆఫీస్లో పోయి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినాము. CMO ఆఫీస్లో నుంచి కూడా ఇక్కడికి వచ్చిందన్నమాట రిప్రజెంటేషన్, ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి అని చెప్పి రిప్రజెంటేషన్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఇచ్చినారు. ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆర్డర్స్ ప్రకారం మన రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళ రూల్ ప్రకారం వాళ్ళు చేపిస్తారు. దీనికి ఈ నివాస స్థలాలు ఉన్నాయి కదా పట్టాలు, మీ ల్యాండ్కి వాటికి ఏం సంబంధం? ఇది R&B ప్లేస్ లో ఉందండి. R&B ప్లేస్ అంటే మా పొలంకి వెళ్ళడానికి రూటే లేకుండా అడ్డుగా ఉన్నారనమాట. మా పొలము R&B ప్లేస్ ఒకే బౌండరీనే. R&B మా పొలం ముందు మొత్తం ఇట్లా ఆక్యుపై చేసుకున్నారు, ఎంక్రోచ్మెంట్ చేసుకున్నారు. ఆ ఎంక్రోచ్మెంట్ వల్ల మేము మా పొలంలోకి వెళ్ళలేకపోతున్నాం. పండించుకుంటూనే ఉన్నాము. ఇంకా అట్లనే తిప్పలు పడి చేసుకుంటున్నాము. అందుకోసమే మేము ఇట్లా దారి లేదు మాకి ఒక దావు చూపియండి అని చెప్పి మేము గవర్నమెంట్కి R&Bకి రిప్రజెంటేషన్ ఇచ్చి వాళ్ళ కలెక్టర్కి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి చాలా సంవత్సరాల నుంచి తిప్పలు పడుతున్నాం. దీనికి ఏ రాజకీయ పార్టీకి కూడా సంబంధమే లేదు. నా తిప్పలు ఏమో నేను ఎక్కడెక్కడ తిప్పలు పడి తిరుక్కొని నేను చేసుకుంటున్నాను. దీనికి రాజకీయ పార్టీకి సంబంధం లేదు. ఎవరికి ₹1 లేదు. నేను ఎవరిని కలిసలేదు కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరిని కలిసలేదు. నా దగ్గరికి ఎవరు రాలేదు. నేను ఎంతసేపు ఉన్నా గవర్నమెంట్ చుట్టూ కలెక్టర్ చుట్టూ తిరిగి చేసుకుంటున్నాను. కోర్టు వచ్చేసి వాళ్ళకి ఆర్డర్ ఏమి ఇచ్చిందంటే ఇది వాళ్ళు ఉండే ల్యాండ్ మాది అని పోయినారు. వాళ్ళు అంటే గవర్నమెంట్ ల్యాండ్ మాది అని పోయినారు. కోర్టు వచ్చేసి వాళ్ళతో డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఫర్దర్ రూల్ ప్రకారం ప్రొసీడ్ కానీ అని చెప్పి ఇచ్చినారు. అదే పనిగా అధికారులు కూడా వాళ్ళ రూల్ ప్రకారం చేస్తున్నారు. సాగర్ అండి. నేను బిజినెస్. నమస్కారం అందరికీ. నిన్న రాయనగర్లోన ఖాళీ స్థలాల మీద గుడిసెన్లు వేసుకొని చాలా రోజులు బతుకుతున్నారు. యాక్చువల్లీ సేన్ సంబంధించినది కనుక గవర్నమెంట్కి సంబంధించి గవర్నమెంట్ పని చేసుకోబోయినారు. దీంట్లో ఎమ్మెల్యే అన్నకి ఎటువంటి సంబంధమే లేదు. మాట వెళ్తే ఎమ్మెల్యే కొత్త ఎమ్మెల్యే వచ్చినాడు, ఆయన ఏం చేస్తాడు అనే లెక్కలోనే మీకు ఇంతగా చేయడం ఎమ్మెల్యే లేదు. మన ఆదోని గురించి మాట్లాడుతున్నాడంటే ఇప్పుడు ఇంతకుముందు పాత వాళ్ళు ఉన్నారు ఎమ్మెల్యేలు, ఒక్కరు కూడా మన అమరావతి ఆదోని గురించి చెప్పలేదు. కానీ ఈరోజు ఎమ్మెల్యే అయినా అందరూ నిలబడి మా ఆదోనికి రోడ్లు లేవు, మా ఆదోనికి కాలువలు లేవు, మా ఆదోనికి లైట్లు లేవని ఇంత కొట్లాడేవాళ్ళు మీ మీద ఖర్చు పెట్టుకునే స్థలాలు అయితే తీపిచ్చాలని అయితే లేదు కదా. లేకున్న వాళ్ళకి సాయం. అదే రాయనగర్ వాళ్ళకి కళ్ళు లేకున్న ఒక పిల్లకి ఇంటికి పోయి మాట్లాడిచ్చి వస్తున్నాడు. ఏ ఎమ్మెల్యే ఏ రోజు ఇంటికి వెళ్ళలేదు. కానీ ఖాళీ స్థలాల్లో ఉంది కనుక గవర్నమెంట్కి సంబంధించింది కనుక వాళ్ళ పని వాళ్ళు చేసుకోపోయినాడు. కానీ ఎమ్మెల్యే సార్ ఆడే కానీ డబ్బులు తీసుకున్నట్లు ఆడని ఉంది. సేనాయనే చెప్తున్నాడు కదా డబ్బులు తీసుకోలేదు. కానీ వీళ్ళందరికీ కూర్చోబెట్టి మాట్లాడు. ఇంకోటి రాయనగర్ వాట్సాప్లోనే ఒక లేడీ ఉంది. ఆ లేడీ ఎక్కడ వెళ్ళింది? ఆ రోజు తీపిచ్చే రోజు ఆమె నిలబడి తీయకూడదు అని చెప్పారు. ఇప్పుడు ఆమె తరపు నుంచి మీరు అందరూ నిలబడి సపోర్ట్ ఇస్తున్నారు అన్నకు తిట్టడానికి. ఎమ్మెల్యే అన్న ఎటువంటి ఆడపిల్లలు వస్తే దేహి అని వస్తే అన్న సాయం చేసినాడు. కానీ ఏ ఒక్క ఆడపిల్లకి నేను పని చేయనని ఈ పొద్దుడానికి అనలేదు.
ఈ రోజుకి కొత్త సార్ అని మీరు ప్రతిసారి అన్నట్టు కొత్త ఎమ్మెల్యేకి తెలియదు అని, కొత్త ఎమ్మెల్యేనే గెలిపించుకున్నాం కానీ అన్ని పనులు జరుగుతున్నాయి. జరిగేదానికి మీరు ఎందుకు అడ్డం వెళ్తున్నారు? ఈరోజు ఆ అన్నకు అంటున్నారంటే మాకు కూడా బాధేసింది. ఆడపిల్లల తరపు నుంచి అయితే మేమైతే చాలా బాధపడుతున్నాం. మీరు ఓటు వేయడానికి మాత్రమే సహకరించారు కానీ మేము ఓటు గెలిపించుకోవడానికి కష్టపడినాము. మనం ఆదని మొత్తం కష్టపడినాం లేదని లేదు. కానీ మీకు స్థలాలు ఉన్నాయి కదా, మీరు ఎందుకు ఇంట్లో పోయి స్థలాలు కాపురాలు ఎందుకు చేయడం లేదు? గవర్నమెంట్ ఆడే ఉంది, చేయాల్సిన అవసరం అయితే లేదు కదా. మీకు కుళాయిలు వేసినారు, రోడ్లు వేసినారు కదా. మీకు లేకున్నప్పుడు పక్షాన గవర్నమెంట్ సాయం చేస్తాను నిన్న కూడా అనింది. సిఎస్ఆర్ కూడా చెప్పినాడు నిన్న. ఏమని మీరు ఇంట్లో ఆడ ఉండిపోయి కాపురం చేస్తే మేము ఖచ్చితంగా వచ్చి మీకు హెల్ప్ చేస్తామా అన్నప్పుడు మీరు ఎందుకు వెళ్ళడం లేదు? ఎమ్మెల్యే సార్ అనల్లానే కదా మీరు అంతమంది ఇదవుతున్నది. ఎమ్మెల్యేని అనే వాళ్ళు పక్కన వాళ్ళకి మాత్రం కేసు పెట్టడం గ్యారెంటీ. కానీ తెలాల వాళ్ళు ఎవరో తెలిస్తే ఖచ్చితంగా అదే జరుగుతుంది.